వెల్కమ్ టు కొనార్క్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఈరోజు ఒక చిన్న ట్రిప్ ఉంది శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్కి. టైం వచ్చేసి 6:58 అయింది, అంటే 20 minutes ఫాస్ట్ ఉంటుంది. 6:30 అయింది. మధ్యాహ్నం ఒక 2 కల్లా ఒడిస్సా చేరుకుంటాం. మార్నింగ్ 4కే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ అలా 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 ల్యాగ్ అయిపోయింది. నైట్ ఒక 1:30 అయిపోయింది నైట్ పడుకునేసరికి, అందుకే ఇంత లేట్ అయిపోయింది. నైట్ 12కి ఆర్డర్ ఇచ్చుకున్నాము ఆకలేస్తుంది అనేసి, అదేమో 1కి వచ్చింది 1 అవర్తో. సడన్గా బండి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు యాక్సిడెంట్ ఇచ్చాను అనుకోండి, ఆడిచేస్తుంది బండి అంతే. ఇప్పుడు 6000 RPM 7000 RPMలోనే రన్ చేయాలి. కెమికల్ ఏదో రిలీజ్ చేసినట్టు ఉన్నారు అక్కడంతా. కెమికల్ స్మెల్ మొత్తం ఇదిగో లీక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి లీక్ అయిపోతుంది బాబోయ్. ఇక్కడ ఉంటే ఇంకా ఇక్కడే పెట్టయిపోతాం మనం. ఇంకా స్మెల్ తగ్గలేదు తెలుసా, 2 kilometers వచ్చినా. ఏంట్రా అలారం అర్జెంట్ సర్వీస్ అని వస్తుంది. ఏంటి ఇలా వస్తుంది అసలు? అరే ఏంట్రా ఇలా వస్తుంది అసలు? 100లో పోతే రాత్రికి వెళ్తాం. మా ఫ్రెండ్కి ఇచ్చా హెల్మెట్, వాడు ఎలా మెయింటైన్ చేశాడో. తడిసిపోయిన హెల్మెట్ ఇంట్లో దాసి ఉంటాడు, లోపల ఫంగస్ అనేది వచ్చేసింది. అదే హెల్మెట్ ఇడికి వేసుకున్నాడు. ఆ హెల్మెట్ మెడికల్ షాప్ దగ్గర ఆపమని చెప్తున్నాడు. పెన్సిలింగ్ పౌడర్ కొనుక్కుంటాడు అన్నాడు. కానీ ఇంకా మంచు మొత్తం చల్లగానే ఉంది. టైం 8:30 అయినా కూడా ఇంకా చల్లగా ఉంది. సెకండ్ టోల్ గేట్ ఇంత డిస్టెన్సా? సెకండ్ టోల్ గేట్కి ఎంత డిస్టెన్సా అంటున్నా. ఆగొచ్చు కదా, శాంతంగా ఉంది. 1 year తర్వాత రైడ్కి వెళ్తున్నాం. నిద్ర కూడా వచ్చేస్తుంది. నైట్ పడుకోరా అంటే పడుకోలేవలేదు, ఆడి పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదు. మైలేజ్ 19.8 kilometers, లీటర్కి 19.8 వస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ నైట్ కొట్టించాం, అప్పుడు ఒక ఫ్యూల్ ట్యాంక్ పడుతుంది. వద్దులే, ఇంకా కొట్టించుకుందాం. ₹1300 పడ్డది పెట్రోల్ ఇందులో. అసలు ఏం లేదు, ఖాళీ అయిపోయింది అయితే ట్యాంక్. 223 kilometers ఒక ఫుల్ ట్యాంక్. ఒక ఫుల్ ట్యాంకా? ఇప్పుడు వస్తుంది మైలేజ్. అక్కడ ఇంజన్ సింబల్ కూడా పోయింది లక్కీగా.
అబ్బా దెబ్బకి మొత్తం డస్టింగ్ పౌడర్ జల్లినాడు లోపల. మంచి స్మెల్ వస్తుంది. నేను కూడా జల్లుకుంటాను వచ్చేటప్పుడు. 15 किलोमीटर्स 15 किलोमीटर जाता है क्या? సూపర్ రోడ్స్ రా బాబు. ఎవడు ఎటు వస్తున్నాడో తెలియదు. ఒక్కడ హెల్మెట్ పెట్టుకొని కనిపించడు. యో ప్రకాష్ రావాలి ఈజ్ రైడింగ్ మై బైక్. స్లో స్లో స్లో. ఏయ్ ఇక్కడ టెంపుల్స్ భలే ఉంటాయి. ఒక చిన్న కుర్రాడు వచ్చాడు, సెల్ఫీ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. చాలా ఫాస్ట్గా సెల్ఫీ తీసుకున్నాడు, ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఫోటో తీసుకున్నాడు, పోయినాడు. ఇంకా 40 kilometers టు పూరి. ఎవడు రైడు? అక్కడ స్పీడ్ బ్రేక్ ఉందనేసి ఈ మూల దాకా వచ్చినాడు. థర్డ్ ఫుల్ ట్యాంక్ ఇది. ఎందుకని మంచిదని కొట్టించేసుకున్నా. 100 kilometers రేంజ్ ఉంది. పూరి లోపల ఉంటాయో ఉండవో తెలియదు. పవర్ అనుకో 220 kilometers వచ్చేది. నార్మల్ పెట్రోల్ అనుకో 300 వస్తుంది. అదే 250 అలా వస్తుంది. 300 వచ్చేస్తుంది ఈజీగా. నేను ఇప్పుడే గమనించాను. కానీ నార్మల్ కొట్టిస్తే పవర్ డ్రాప్ అవుతుంది. జపాన్లో గుళ్ళు ఉంటాయి చూసా. జపాన్లో గుళ్ళలాగా ఉన్నాయి. ఇదో బస్ స్టాండా? ఓ వెల్కమ్ పూరి. 6 kilometers ఉంది ఇంకా. ఫైనల్లీ పూరి. స్ట్రైట్గా ఉంది పూరి. ఇక్కడ అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి చూడండి. అన్నీ క్రీమ్ 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 కలర్స్. హాయ్ హాయ్ హాయ్. లైట్స్తో ఇంకా కలర్ఫుల్గా ఉండే బిల్డింగ్స్. ఒకటే కలర్ క్రీమ్ కలర్ ఉన్నాయి. కానీ చాలా రష్గా ఉంది ఇక్కడంతా. ఇప్పుడు జగన్నాథ స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికి ఒక 10 or 11 అవ్వచ్చు. ఇప్పుడు టైం 6 అవుతుంది. ఈవెన్ 4 hours అయినా పట్టచ్చు. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూరి. నైట్ జగన్నాథ స్వామి దర్శనం చేసారు. 11 అయిపోయింది. పడుకుంటాను ఇంకా. అస్సలు ఓపిక లేదు. ఇప్పుడు కొన్నార్కి పోతున్నాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి 24 kilometers ఉంది కొన్నార్కి. ఇంకా అక్కడి నుంచి లింగేశ్వర స్వామి టెంపుల్ అంట. కొన్నార్కి నుంచి లింగేశ్వర స్వామి ఒక 60 kilometers అంట. అక్కడి నుంచి ఇంకా ఇంటికి బయలుదేరిపోవడం. టైం ఇప్పుడు 9 అయింది. మార్నింగ్ కాదు, నైట్ వెళ్ళిపోతాం అన్నమాట. నైట్ 10 కల్లా అక్కడ ఉంటాం. ఇంట్లో 10 కల్లా వైజాగ్లో ఉంటాం. పక్క నుంచి వెళ్తున్నాం చూడండి. ఇదిగోండి బీచ్. ఏయ్
వెల్కమ్ టు కొనార్క్. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది ఇంకా లింగరాజ్ టెంపుల్కి. అరే బస్ చూడు అఖండ. అరే బాహుబలిరా. అరే అరే భలే ఉందిరా ఒక్కొక్కరు. ఇక్కడెక్కడైనా చిన్న బ్రేక్ తీసుకుంటాం. 200 కిలోమీటర్స్ వచ్చాం ఇప్పుడు దాకా. ఫైనలీ బ్యాక్ టు హోమ్. 975 కిలోమీటర్స్, 22 ఇచ్చింది కరెక్ట్గా మైలేజ్. 4 ఫుల్ టైమ్స్ కొట్టించి ఒకటి 60 కిలోమీటర్స్ బ్యాక్ ఒక 500 కొట్టించాం. అంటే రేపు సర్వీసింగ్కి పెట్టాలి. ఇది బండి చిన్న ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, అది కొంచెం సర్వీసింగ్ పెట్టి అప్పుడు యూజ్ చేయొచ్చు. అందుకే లేదంటే టాప్ ఇప్పుడే టచ్ అయిపోతాను. 174 టాప్ స్పీడ్. మొత్తానికి చాలా బేగా రీచ్ అయిపోయింది 6 అవర్స్లోని. 2 3 4 5 6 7 8 6 అవర్స్. 6 అవర్స్లో 450 కిలోమీటర్స్. వావ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బాయ్.